శాశ్వతమైనది. దీన్ని ఎవడు ఎప్పుడు మార్చజాలడు. ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏమని వాదం తీసుకొచ్చారు? ధర్మశాస్త్రంలాగా రాయబడి ఉన్నది, పాపం చేసేవాడు మరణానికి పాత్రుడు. ఇదిగో ఈమె పాపంలో పట్టబడింది, ఇతడికి ఈమెకి నువ్వెలాంటి తీర్పు తీరుస్తావు అని యేసు ప్రభు ముందుకి ఒక గొప్ప సవాల్ తీసుకొచ్చారు, ఒక గొప్ప సమస్యను తీసుకొచ్చారు. పరిష్కరించాలి. ఇప్పుడు ఎవరు? నేనంటాను, ప్రభు ముందా సమస్య ముందా? గ్లోరే గ్లోరే. సమస్య ముందా ఆయన ముందా? రోగం ముందా ఆయన ముందా? స్వస్థత ముందా రోగం ముందా? స్వస్థత ముందు, రోగం తర్వాత, సమస్య తర్వాత ఆయన ముందు. గ్లోరీ. దేవుని ప్రతి కుమారుడు కుమార్తె పరీక్షించబడాల్సిందే. అబ్బెబ్బే నాకు పరీక్ష వద్దాయి అంటే జీవ కిరీటం కూడా నీకు దొరకదు, నిత్య జీవం నీకు రాదు. వెళ్ళు. నేను మధ్యాహ్నం చెప్పాను కదా, 10th క్లాస్ పరీక్షలు అంటే భయం, కానీ 10th క్లాసే చదువుతా. నువ్వు ఎప్పుడు చదివినా అక్కడే కూర్చుంటావు. ఇంక 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 చదివినా, స్కూల్కి వెళ్ళినా ఇక నీకు లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? అబ్బో మా అబ్బాయి 10 సంవత్సరాలు 10th క్లాస్ చదువుతున్నారని చెప్పాలి అమ్మా నాన్నోళ్ళు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పటి నుంచి గుడికి వెళ్తున్నాను అనుకున్నావు? 10 ఏళ్ళ నుంచి వెళ్తున్నావు. వర్తమానం అమ్మా, వర్తమానమా? ఎక్కడుందమ్మా వర్తమానం? గూట్లో ఉందా? సెల్ఫ్లో ఉందా? వర్తమానం పుస్తకంలో ఉందా? మరి నీలో ఏది? మనలో ఏది? నాలో ఏది? గ్లోరీ. కరెక్టేనా? కరెక్టేనా? సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకి ఇప్పుడు యేసుప్రభు దేనికి జవాబు చెప్పాలి? దేనికి పరిష్కారం చూపాలి? అసలు దేనికి వచ్చాడు ఆయన? ఆ పాపాన్ని పరిష్కరించడానికి వచ్చాడు, ఆ పాపానికి వెల చెల్లించడానికి వచ్చాడు, పాపాన్ని నిర్మూలన చేయడానికి వచ్చాడు. గ్లోరీ. ఆమెను మధ్య నిలబెట్టారు. ఈ ప్రక్కన యేసు ప్రభు ఉన్నారు, ఆ ప్రక్కన జనసమూహంలో ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మధ్యాహ్నం చెప్పాను కదా, ఓడంటే అందరూ ఓడే అంటారు. అది పిచ్చిది అన్నారు, అందరూ పిచ్చిది అంటారు. అది మెంటలోడు అంటే అందరూ మెంటలోడు అంటారు. అసలు ఎందుకు అంటున్నారు, ఎవరు అంటున్నారు, కారణం ఏంటో తెలియదు, పట్టించుకోరు. అది తప్పు చేసి తప్పు ఎవడు చూశాడు? స్తోత్రం. కరెక్టేనా? కరెక్టేనా? ఇప్పుడు బోధకుడికి చెప్పాడు, మనకు తెలిసిందే, మీలో పాపం యేసుప్రభువే ఉన్నారు. సరే, సమస్యని ప్రభుకి, వివాదాన్ని ప్రభు ముందు పెట్టారు. పరిష్కరించాలి ఎవరు? ప్రభువే. ఆమేన్. స్తుతిద్దామా దేవుణ్ణి, గణపరిద్దామా దేవుణ్ణి. హల్లెలూయా. అయితే మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయింది. ఎందుకని? వాళ్ళ హృదయాలలో ఏమై ఉన్నారో, వారి అంతరంగాల్లో ఏమై ఉన్నారో, వారు ఏ స్థితిలో ఉన్నారో, అసలు ఇప్పుడు ఏం చేసి వచ్చారు అక్కడికి, ఏం త్రాగొచ్చారు, ఎవరితో ఏం మాట్లాడొచ్చారు, ఏమి గుసగుసలాడొచ్చారు, ఏమి మాట్లాడుకుని వచ్చారు అన్నీ ఆయనకి తెలుసు. ఇక్కడ ఈ రాత్రి శామ్యూయల్కి తెలియపోవచ్చు, మాట్లాడుతున్న దేవునికి తెలుసు. గ్లోరీ. నమ్ముతున్నారా? ఒక మానవుడి పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. గ్లోరీ. నువ్వు సమాధానం లేకుండా అడుగు పెట్టలేవు, నువ్వు సమాధానం లేకుండా పాత్రలో చేయి వేయకూడదు. కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని నీ సహోదరిని బట్టలాడవలసిన సమయం ఇదే. నీ మీద శిక్ష ఉన్నది, నీ మీద నేరారోపణ ఉన్నది. నువ్వు ఒప్పుకుని సమాధాన పడాలి, క్షమించబడాలి. ఎన్నడూ పాపము లేని ఒక నిష్కలంకురాలుగా చేయబోతున్నాడు ఆయన. గ్లోరీ. అందుకే యోబు అంటున్నాడు, ఆయనకి తెలుసు, తడిమి చూసుకున్నాడు, తొంగి చూసుకున్నాడు, నేను ఎక్కడ పాపం చేయలేదు. భార్య ఏమంది? ఇంకా మంచోడు, భక్తి అంటున్నావేంటయ్యా, దేవుని దూషించి చచ్చిపో, నేను పోతున్నాను అంది. ఏమన్నాడు అప్పుడు కూడా? మూర్ఖురాలుగా మాట్లాడినట్టు, ఒక మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. అది మనకు తగదే. మంచి జరిగినప్పుడే మనం ఆనందిస్తాం, చెడు జరిగినప్పుడు స్వీకరించొద్దా?
మనం మేలు కీడులు కూడా ఏం చేయాలి? మనం స్వాగతించాలి. మంచి చేసినప్పుడు దేవుడు, లేకపోతే మంచి జరగకపోతే దేవుడు కాదా? ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉన్నవాడు. పాత నిబంధనలు యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసు, క్రొత్త నిబంధనలో యేసే. ఇప్పుడు మన మధ్యలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆయన త్రిత్వము కలిగిన దేవుడు. త్రియాక కాదు, త్రిత్వము కలిగిన దేవుడు. ఆ యేసు ముందు నిలబెట్టారు. నేను ముగిస్తున్న ఈ మాట చెప్పి, అలా చూస్తున్నారు. అక్కడ ఏదో రాస్తున్నాడు. ఎవరు చూస్తున్నారో వాళ్ళ పాపాలు అక్కడ. అమ్మో అమ్మో, ఓరు బాబు, మన కథ చాలా ఉందిరా. నేను ఇప్పుడు తెల్లగొడ్డలు వేసుకుని చాలా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మాట్లాడుతున్నాను. నా బ్రతకంతా ఆయనకి. అంగి వేసుకుంటే పాపం పోద్దా? నడుము తాడు కట్టుకుంటే పాపం పోద్దా? మెల్ల సిలువు గుర్తేసుకుంటే పాపం పోద్దా? నో. ఆ రక్త ప్రోక్షణ దగ్గరికి రావాలి. నీ పాపానికి ప్రక్షాళనం చేయబడాలి. ఆ పాప పరిహారార్థం ఇక బలి పశువెత్తకు రావాలి. ఆమేన్. చెప్తున్నాను, వింటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కృపావర్షం ఇది తొలకరి కడవరి వర్షం యొక్క విత్తనముల ఫలం ఇది. గ్లోరీ. ఇది ప్రవక్తనాడు. ఇది కోతకాలం. కోస్తున్నాడు ఆయన. అవునా కోస్తున్నాడు ఆయన. గింజ పరిపక్వతలోకి వచ్చి పంట పండి గోధుమ ఎలా ఉంది? ముదురు రంగు వచ్చేసింది. ఇక పొలంలో ఉండడానికి కుదరదు. అది కొట్లో దాయబడాలి. యజమాని ఇంటిలోకి వెళ్ళాలి. మహిమ మహిమ మహిమ, గ్లోరీ. ఒక్కరు మొదలుకొని అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళారా లేదా? అందరూ వెళ్ళిపోయారు. పాపం ఏమనుకుంటుందంటే, వాళ్ళే నయం రాయి మీద రాయి ఎక్కడో చోట వేసి కొట్టి కాసేపుడు బాధపడి చచ్చిపోయేదాన్ని. ఎంత తీర్పు తీర్చుకుంటుందండి. అంటే తన కళ్ళ ముందు ఎంతోమందిని అలా చంపిన వారిని చూసింది. అనేక మందిని చంపిన చరిత్ర చూసింది. తెలుసాకి? ఓ రాయి మీద రాయి, మాట మీద మాట, ఇష్టం ఉంటే ఒకటి, కష్టమైతే ఒకటి, ప్రేమ అంటే ఒకటి, ప్రేమలో అయితే ఒకటి, రకరకాలైన మాటలనే రాళ్ళు పడ్డాయి. అనేక మంది ఆ యొక్క భయంకరమైన తీర్పులు కొట్టుకుపోయారు. ఏం కూడా అనుకుంటుంది, నన్ను కూడా వాళ్ళు అట్టాకి చంపేసి ఉండేవాళ్ళు కదా, మధ్యలో ఈయన ఎందుకు వచ్చాడు అని అనుకుందేమో. నేను అంటున్నాను, దేవుని స్తోత్రం. ఆయన బట్టే నీకు కృప దొరికిందే. ఇంకోటి, అసలు ఆమెనే ఎందుకు తీసుకురావాలి? ఇంకెంతో మందిని తీసుకురాలేదే. ఎంతోమంది వాళ్ళ చరిత్రలో తీర్పు తీర్చారే. ఎంతోమందికి ఇసుక మూటలు ఎత్తిచ్చారే. బ్రతుకులు తగలడా, వారి జీవితాలు తగులడా. ఎన్నే మూటలు ఎత్తుకుని లేరా? పెద్దలు ఎత్తలేదా? గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ దగ్గర ఎత్తలేదా? మూటలు మోసిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఈ రాత్రి కరుణా సంపన్నుడకు దేవుడు నీ భారాన్ని తీయబోతున్నాడు. నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు విడిచిపెట్టగలిగితే, నిన్ను క్షమించి ప్రేమించి కృపలో నిన్ను ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చబోతున్నాడు. గ్లోరీ. మహిమ మహిమ మహిమ, స్తోత్రం. అర్థమవుతుందా? అంటే ఇది పల్లెటూరు ప్రసంగం అండి. పల్లెటూరు వాతావరణం, టౌన్ మెసేజ్ కాదు ఇది. సిటీ మెసేజ్ కాదు ఇది. విద్యావేత్తలు చేసే ప్రసంగం కాదు ఇది. యోహాన్ అంట అడవిలో నుంచి గొడ్డల భుజాన్ని వేసుకుని వచ్చాడంట. ఎట్లా ఉన్నాడు? ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యావా? ఏ బైబిల్ కాలేజీ ఏంటండి? అడవిలో ఈ చెట్టు పండిద్దా లేదా 2-3 సంవత్సరాలు చూశాడు, పండట్లా వేసాయి, నరికి పక్కన బారేయటమే. ఆమేన్. భుజాన్ని వేసుకొచ్చాడంట. కరుకోడు, మొరుటోడు. బైబిల్లో రాయబడింది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడు. గ్లోరీ. మన ప్రసంగాలు అలాగే ఉండాలి. ఆమెను చూద్దామా? డైమండ్స్ ఏం చేస్తుందంట, ఆఫ్రికా దేశంలో కొన్ని టన్నుల బరువు కలిగిన రాళ్ల మధ్య ఆ డైమండ్ని పరీక్షిస్తారు. ఒరిజినల్ అయితే రంగురంగులుగా మోడల్గా కొయ్యబడి ప్రకాశిస్తూ బయటకు వస్తుంది. ఆ వెలుతురిని ఆకర్షిస్తుంది. అది రియల్
డైమండ్ కాదనుకోండి, పొడువైపోయి బయటికి వెళ్ళిపోద్ది, చెత్త. కానీ ఈమె డైమండ్, ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చేసింది. అలా కన్నులు ఎత్తి చూశాడు ఆయన. ముగిస్తున్నాయి మాట చెప్పి, అమ్మా ఆమె జీవితంలో ఎవరు అమ్మా అని ఉండరేమో, నా జీవితాన్ని పాడు చేసింది, మా కుటుంబాన్ని పాడు చేసింది అన్నారేమో అని, మా కుటుంబాన్ని దోసుకుంది అన్నారేమో. వినండి జాగ్రత్తగా, ఎన్ని సంసారాలు పాడు చేసింది అన్నారేమో ఆమెని, ఎన్ని కుటుంబాలు పతనం చేసిందో ఈ ఆడది అన్నారేమో. గ్లోరీ. కానీ ఆమె జీవితంలో ఎన్నడూ వినని మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో గ్లోరీ. ఆమేన్. ఎవరితో? ఆయనతో. గ్లోరీ. చాలా ఇష్టపడతాను ఆ సందర్భాన్ని. లోకమంతా నేరం మోపుతున్నారు, లోకమంతా కులత, నువ్వు చెడిపోయిన దాన్ని అంటున్నారు, నువ్వు పాడు చేసిన దాన్ని అంటున్నారు. ఎన్నో నిందలు, ఎన్నో నేరారోపాలు, ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, అవమానాలు, భయంకరమైన మొయ్యలేని, భరించలేని భయంకరమైన శాపగ్రస్తురాలుగా అక్కడ నిలబడిన ఆమెను అంటున్నాడు, అమ్మా. గ్లోరీ. ఒకవేళ ఒక్కసారి మనం ఊహించుకుంటే, ఆ చిత్రంలోకి మనం వెళ్ళగలిగితే, ఆ స్థితిలో, ఆ స్థానంలో నేనుండి, నువ్వుండి, మనముంటే, గ్లోరీ. ఎవరు నన్ను విడిపిస్తారు ఈ శిక్ష నుండి, ఈ సమస్య నుండి, ఈ తీర్పు నుండి, ఈ మరణం నుండి? ఎవరు నన్ను విడిపిస్తారని నీ కన్నులు చూడట్లేదా? నీ హృదయంలో ఆలోచన చేయట్లేదా? ఎవరైనా నన్ను విడిపిస్తారేమో ఈ మరణం నుండి, ఈ తీర్పు నుండి, ఈ శిక్ష నుండి. ఎవరైనా నన్ను విడిపించేవారు ఎక్కడున్నారో? ఆ రక్షకుడు అంటున్నాడు, అమ్మా. అలా తలపైకి లేపింది. అంతవరకు జుట్టు ఇరబోసుకుని, మురికైపోయి, బట్టలు రోత అయిపోయి, అసహ్యమైన స్థితిలో అలా నిలబడున్న అమ్మా అనగానే నేను అనుకుంటున్నా, ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, నేను ఊహిస్తున్నానని. సేమ్ నేను కూడా ఊహిస్తున్నా. ఆమె ఎలా తలపైకి లేపి చూసిందేమో. ఎవరు కనపడుతున్నాడు? ఎంతో సుందరుడమ్మ తాను. నేను ఎగ్జాంపుల్ పాడతా, అసలు మీరే పాడాలి. గ్లోరీ. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్న. గ్లోరీ. అతి కాంక్ష. రైట్, చాలు. గ్లోరీ. గుర్తిస్తావా? ఎంతో సుందరుడమ్మ. ఎలా కనపడతాడు నీకు? ఎలా కనపడుతున్నాడు ఆయన? రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు, చూడదగినవాడు, చూడగలిగినవాడు. గ్లోరీ. బాబా. గ్లోరీ. ఒక్కసారి ఊహించుకోండి. ఆమేన్. అప్పుడు అంటున్నాడు ప్రభువారు, ప్రవక్త వర్ణిస్తున్నాడు, దైవజనులు పాస్టర్ ఆశీష్ గారు జ్ఞాపం చేశారు ఈ మాటని. ఆమె అంతసేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా మౌనంగానే ఉన్నాడు. ఎందుకంట ఈ లోపల గొర్రెపిల్ల జీవగ్రంథాన్ని తీశాడంట ఆయన. గ్లోరీ. గ్రంథాన్ని చూస్తూ తిరగేస్తున్నాడంటే ఎక్కడుందా పేరు? ఎక్కడుందామే? గ్లోరీ. ఆ పేరు చూసి అన్నాడంటే, అమ్మా నువ్వు క్షమించబడ్డావు. బాబా ఇక మీదట ఇంకెన్నడు పాపం చేయకుము అంటే ఆమె పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎలా రాయబడింది? నిష్కళంకురాలుగా, కన్యకగా, ముడత, మచ్చ, డాగు, కళంకము లేని, ఆమెన్,
ఒక రాజకుమార్తెగా వ్రాయబడి ఉన్నది. ఆ పేరును చూశాడు అక్కడ. గ్లోరీ. ఈ రాత్రి నేను చాలా ఆనందిస్తున్నాను. మీరు ఆనందిస్తున్నారా? మీరు ఆనందిస్తున్నారా? గ్లోరీ. ఆమేన్. గొప్ప కార్యం. ఇక అక్కడితో దెన్ జడ్జిమెంటు, నేరారోపణ కొట్టివేయబడింది. ఇప్పుడు ఆమె ఎవరు? లోకం అంటానే ఉంటుంది, కానీ ఆమె ఎవరు? వాక్య దృష్టిలో, దేవుని దృష్టిలో ఎవరు ఆమె? దేవుని దృష్టిలో ఎవరు ఆమె? దేవుని దృష్టిలో ఎవరు ఆమె? పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 చదివి ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని కడవరి కాలముయందు మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఏ బీజం అంట? క్షయ బీజము కాదు. క్షయం అంటే నశించేది. అందుకే ఇక్కడ వర్తమానంలోకి వస్తున్న ఒక్క మాట అక్కడే ఉండండి. తిరిగి జన్మించిన దేవుని యొక్క బిడ్డ స్థిరముగా నిలబడును. మనము క్షయము కాని దేవుని యొక్క విత్తనము ద్వారా విత్తబడ్డాము. అది ఎన్నడూ నశించదు. గ్లోరీ. ఎక్కడి నుండి దేవుడు మనల్ని తీశాడు? ఏ బండ నుండి తీశాడు? ఏ వాక్యములో నుండి తీశాడు? ఏ రూపంలో నుండి తీశాడు? ఏ జీవంలో నుండి తీశాడు? నశించని దానిలో నుండి, నశించని నిన్ను నన్ను తీశాడు. గ్లోరీ. శరీరానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే మనము క్షయ బీజము నుండి వచ్చిన వరం కాక అక్షయ బీజము నుండి. ఏ బీజం అంటే అది? అక్షయ బీజం. కనుక ఇక్కడ నమ్మాలి, అది ఎన్నడూ ఎన్నడూ నశించదు, అది ఎన్నడూ క్షీణించదు, అది ఎన్నడూ పతనము కాదు. కనుక క్షయ బీజము నుండి కాక చదవాలి. అక్షయ బీజము నుండి, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన, ఏ ప్రేమ? నిష్కపటమైన. ఈ మాటను మర్చిపోవద్దు. ఈ గడియ వర్తమానం, ఈ వర్తమానం, ఈ సంఘం యొక్క సూచన ఏంటి? 7వ సంఘకాలం యొక్క గుర్తు ఏంటి? సహోదరి ప్రేమ. గ్లోరీ. అంటే ఇప్పుడు ఈ సహోదరి ప్రేమ, నిష్కలంకమైన ఈ సహోదరి ప్రేమను ఎవరు అవలంబిస్తారు? ఎవరిలో ఉంటుంది ఆ ప్రేమ? నిష్కపటమైన. గ్లోరీ. నిష్కపటమైన సహోదరులు. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహా ప్లస్ ఉదరము. సహా అంటే కలిసి, ఉదరం అనగా గర్భం. సహోదరులను ఒక గర్భంలో నుండి వచ్చిన వారు. గ్లోరీ. మనందరం ఎవరు? తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, కాయి కష్టమున్నా, ఎంత ప్రేమతత్వమున్నా, వైనా, ఎవరైనా అంటే నేను ఈ జాతులు కలపట్లే, నేను నాకెందుకు ఆ జాతులు కలుపుతున్నా. అంటే మనమందరం ఎవరు? క్షయ బీజం నుండి వచ్చిన వారం కాదు, అక్షయ బీజము నుండి విత్తబడి నాటబడినాం. అది ఎన్నడూ పాపం చేయదు. అందుకే నువ్వు తిరిగి జన్మించినట్లయితే, ఆమెను చెప్పొచ్చా? నువ్వు తిరిగి జన్మించినట్లయితే ప్రవక్త అంటున్నాడు, పాతాళ లోకములో శక్తులన్నీ నిన్ను రవ్వంత కూడా కదల్చలేవు. ఆమేన్. అయితే శోధనలు ఉంటాయి. ఎందుకని మనం ఎక్కడున్నాం? సాతాను యొక్క ఏదేనులో. సాతాను యొక్క మెలుకున్న వాళ్ళు ఆమెను చెప్పండి. మెలకుగున్న వాళ్ళు. అదేంటండి మీరు నా ఎంక చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. తెల్లగా చక్కగా కళ్ళు కనపడుతున్నాయి, కానీ మెలకుగా ఉన్నారంటున్నానేంటి?
అమ్మ నిద్రపోతున్న వాళ్ళని అంటాం న్యాయమే, కరెక్టేనా? కానీ మెలకుగా ఉన్నారా అంటే అర్థం ఏంటి? వాడు రెడీగా ఉన్నాడు మింగటానికి, వాడిని తప్పించుకోవడానికి వివేచన కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. నిందించడానికి విరోధికి చోటు ఇవ్వకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను చెప్తారా? ఆమెను చెప్తారా? మనం ఏ బీజం నుండి వచ్చాం? మనం ఏ బీజం నుండి వచ్చాం? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? ఆమేన్. ఆయనేనా? అలాగే వచ్చామా? అలాగే పుట్టామా? వాక్యము నుండి ఉత్పత్తి అయిన వారమేనా? సంఘము నుండి వచ్చామా? సమస్త నుండి వచ్చామా? శాఖ నుండి వచ్చామా? చెప్పాలి. వాక్యము నుండి జన్మించిన వారమేనా? కాబట్టి మన స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? ఏమిటి మన స్వాస్థ్యం? రక్షణ. ఏంటి మన స్వాస్థ్యం? పరిశుద్ధాత్మ. ఏమిటి స్వాస్థ్యం? విమోచన. ఏమిటి మన స్వాస్థ్యం? నిత్య జీవం. వీటన్నిటికీ హక్కుదారులు. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. దయచేసి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మరి మన ప్రియులు మరి కాళీ ఏబు గారు, చిన్న ఏబు గారు, ఇంతకుముందే మాట్లాడాను, కొంచెం నీరసంగా ఉన్నారు. మరి ఆరోగ్యం కోసం మనం కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి లాజర్ బ్రదర్ విషయంలో కూడా మనం గత కాలంలో చెప్పాను. మరి వర్షం వచ్చినప్పుడు రాత్రి సమయంలో జరిగిన పరిస్థితి, మరి నిజంగా వాళ్ళ మధ్యాహ్నం కూడా సహోదరిని జ్ఞాపకం చేసింది నయోమి సిస్టర్ గారు. నిజమే. ఒకవేళ మనతో ఎవరున్నా లేకపోయినా మన ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. విడువని ఎడబాయిని దేవుడు ఆయన. మనము శత్రువు ఎన్ని రకాలుగా మనల్ని పడద్రోయాలని చూసినా, మనల్ని త్రొక్కేయాలని చూసినా, మనం ఎన్ని విధాలుగా పాడు చేయాలని వాడు ఎన్ని రకాలుగా వాడు ఆలోచన చేసిన, ప్రణాళిక లేచిన, నిజంగా దేవుడు మనపక్షంగా ఉన్నాడు. ఆయన మనపక్షంగా ఉన్నాడు. ఎంతో భయంకరమైన ప్రమాదం నుండి ఆ సోదరుని ప్రభు విడిపించారు. నిజమే. ఎందుకు? మరి గత వారం మరి వైజాగ్ వెళ్ళారు బిడ్డను చూడటానికి. తిరిగి వచ్చే సమయంలో ఒక ఆలోచన సోదరుడు హృదయాన్ని తాకింది. ఒకవేళ ఏదైనా ప్రమాదం అయితే ఏమిటి పరిస్థితి? నిజంగా ఎంతగా దేవుని స్తుతించాడు కదా.